గోస్ట్ ప్రాంక్ చేయబోతున్నా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ స్పై 2.0 ఛానల్. సో గైస్, ఇవాళ అయితే నందు ఇంకా మమ్మీ పైన అయితే గోస్ట్ ప్రాంక్ చేయబోతున్నా. సో గైస్, నేనైతే మొత్తం సెటప్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ రూమ్లో అయితే నందు ఇంకా మమ్మీ అయితే ఒక గోస్ట్ మూవీ అయితే చూస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా నేనైతే మొత్తం సెటప్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు మెల్లిగా గెటప్ అంతా వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాంక్ చేద్దాం, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. కేసు మీకైతే నా సెటప్ చూపిస్తా. ఆగండి, ఇక్కడ పెట్టేసుకుంటున్న కెమెరా అయితే. గైస్, ఇవి హ్యాండ్స్ గైస్, హ్యాండ్స్. గైస్, ఇది మాస్క్, ఇంకా ఇదేమో మొత్తం ఫుల్ డ్రెస్. మొత్తం ఫుల్ డ్రెస్ వేసుకొని ఇప్పుడు మనం వెళ్ళి మమ్మీ ఇంకా నందుని అయితే భయపెడదాం. ఓకేనా? చలో, వేసుకుంటున్నా. గైస్, ఎట్లుంది గైస్? మీరు కామెంట్లో చెప్పండి. వాళ్ళు భయపడతారా భయపడరా అసలుకి? చూద్దాం. వాళ్ళైతే ఒక గోస్ట్ మూవీ అయితే చూస్తుర్రు. అమ్మ, దీన్ని ఎక్కడుంది? అదేని అమ్మ. గైస్, బాగుందా? ఫన్నీగా ఉందా? డిప్రెషన్ కామెంట్లో చెప్పండి. ఈ గోస్ట్ డ్రెస్ బాగుందా లేదా కామెంట్లో చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ చూడండి గైస్, ఈ మాస్క్ అయితే పెట్టుకుందాం. గైస్, నా గెటప్ ఎలా ఉంది? కామెంట్లో చెప్పండి. గైస్, బాగుందా? నా గెటప్ బాగుందా? మాస్క్ అయితే పడతలేదు గైస్, కొండ అయితే కొంచెం అట్లుంది. గైస్, నా గెటప్ బాగుంటే కింద మన వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక ఇప్పుడు చూడండి అసలు మసంగా. ఏమో గైస్, అద్దంలో నన్ను నేను చూసుకొని భయపడ్డా గైస్. అమ్మో, ఇంత డేంజర్ ఉన్నాయింది నేను. ఓ దేవుడా, కెమెరా కూడా పనిచేయట్లేదు గైస్. గైస్, అమ్మో, చాలా డేంజరస్గా ఉన్నాను గైస్. ఈ గోస్ట్ గెటప్ అయితే ఇప్పుడు చూసి మెల్లగైతే వెళ్దాం. వాళ్ళైతే ఈ రూమ్లో గోస్ట్ మూవీ చూస్తున్నారు. మెల్లిగా వెళ్ళి అలా భయపెడదాం. అమ్మో, వీలేంది ఇట్లా కొడుతుర్రు? వీళ్ళు భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తుర్రా? ఘోరంగా కొట్టిరు గాయస్. అమ్మా అమ్మా, ఘోరంగా కొట్టిరు గాయస్. అమ్మ, తలక మీదకి లేచి రీప్ మీదకి వెళ్ళి రమ్మరమ్మ గుద్దిరు. లైట్లు గిట్ల అన్నీ బంద్ చేయాలి. అన్నీ బంద్ చేసి మొత్తం మళ్ళీ ఒకసారి పోతా గాయస్. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఘోరంగా భయపెడతా. ఈసారి గట్టిగా ఎట్లా అంటే అలా జుట్టు వీక్తా అని గట్టిగా భయపెడతా.
అప్పుడు ఏం చేసి చూద్దాం. ఒక 2 minutes అవుదాం, లోపల వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఒకసారి మెల్లగా సైలెంట్గా విందాం. గైస్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఏంటి మన ఇంట్లోకి దయ్యం వచ్చిందా అని మాట్లాడుకుంటారో ఏం మాట్లాడుకుంటారో ఏమో నాకైతే తెలియదు గైస్. మనమైతే భయపెట్టేసినాము. ఇక నెక్స్ట్ ఇంకోసారి అయితే పోయి గట్టిగా భయపెడదాం అయితే అనుకుంటున్నా. చూద్దాం, ఓకేనా? కెమెరా ఏడ పెడతా మెల్లగా. గైస్ వాళ్ళైతే డోర్ పెట్టేసుకున్నారు, లాక్ వేసేసినారు. ఒకసారి మనం గట్టిగా కొడదాం డోర్ని. ఓపెన్ చేస్తారా జర చూద్దాం. ఎవరో అంటారు గైస్, వీళ్ళు ఎవరెవరు అంటారు. వీళ్ళు భయపడుతుంది అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే పోదాం. మళ్ళీ ఒకసారి డోర్ కొడదాం. డోరుది అని చెప్పిన కదా, నేను దయ్యాన్ని. డోరుది. గైస్ ఈసారి ఏం చేద్దామంటే డైరెక్ట్ గట్టిగా నెట్టేద్దాం డోర్ని. ఏడికైతే ఆడికైతుంది చూద్దాం, ఓకేనా? చలో. కళ్ళకి వస్తున్నాయి గైస్ ఎంటకలు. మనం చూస్తే నాకు భయం అవుతాను. టూ త్రీ. గాయస్ ఘోరంగా కొట్టారు గాయస్, ఇద్దరు కలిసి దంచిరు నన్నైతే. ఈ సాప్ అయిపోయింది అనుకోండి. గోస్ట్ మీరు భయపడ్డారు కదా? భయవాళ్ళే. ఎందుకు భయవాళ్ళే? ఎందుకు భయవాళ్ళు భయపడ్డారు? ఆల్రెడీ నువ్వు ప్రాంక్ చేస్తావని మాకు తెలుసు. ఎట్లా తెలుసు? డ్రెస్ కనబడ్డదా? ఏడా చూసి డ్రెస్ తీసుకొచ్చి ఆళ్ళనే పెట్టినావు నువ్వు.
డ్రెస్ హాల్లో తీసుకొని నేను గెటప్ అంతా హాల్లో మొత్తం లాస్ట్ పెట్టినా కనబడకుండా ఏడా ఎదురుగానే పెట్టినావు, డోర్ ఎదురుగానే డోర్ వెనకాల పెట్టినా లేదు, డోర్ ఎదురుగానే పెట్టినావు. ఇంకా ఆడ దాని మీద అంతా గోస్ట్ కాస్ట్యూమ్స్ అని రాసింది. బుగ్గా. గోస్ట్ ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది గైస్ నాది. ఇంకా ఇంత పెద్ద కాస్ట్యూమ్ తెచ్చుకుండు గైస్. ఇగో ఏదో భయపట్టియడానికి గోర్లంట, ఏదో తెల్ల బట్ట తెచ్చుకొచ్చుకుండు, ప్లాస్టిక్ గోర్లు. ఇదేదో మా ఇంట్లో కూడా ఉన్నాయి గైస్, ఒక బస్తాడు నిండు ఉన్నాయి ఇలాంటి బొమ్మలు, ఒక్కటి కూడా వాడలే. కానీ బయట నుండి తెచ్చుకుండు. భయపడ్డారట్టయితే వీడియోలో వచ్చింది, భయపడ్డారు అనుకుంటున్నా నేనైతే. భయపడలేదు, వాళ్ళే. భయపడ్డట్టు యాక్టింగ్ చేసిరా. ఎస్. మీ యాక్టింగ్ కి దండాలు సార్, మీ యాక్టింగ్ కి దండాలు. ఇద్దరు అత్తా కోడలు యాక్టింగ్ దుమ్ము దులిపేశారు గైస్. నేను వీళ్ళని భయపెట్టినానని నేను అనుకుంటున్నా, నాకు తెలిసింది. నేను వీళ్ళకి ప్రాంక్ చేసుకుంటా అంటే నాకే వీళ్ళు ప్రాంక్ చేశారు. అక్కడ ఉంటుంది మాతో పెట్టుకుంటే ఇద్దరితోటి. ఇంకోసారి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా రావద్దు మాతోటి. గైస్ వీళ్ళ నైటీలు బాగున్నాయా? బాగుంటే కామెంట్లో చెప్పండి. ఈయన నైటీ కూడా బాగుంది కదా మధ్యలో. వైట్ నైటీ, మాదో నైటీ అయితే ఏదో నైటీ. సో గైస్ దట్స్ ఆల్ ద వీడియో. గోస్ట్ ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటే నాకైతే బిస్కెట్ అయింది గైస్. సో వాళ్ళకి అర్థమైందిలే, నీకు అర్థం కాకపోతే నాకు. ఏమో గైస్, దట్స్ ఆల్ ద వీడియో. గైస్ మీకు ఈ ఛానల్లో ఎలాంటివి ఛాలెంజెస్ కావాలి, ఛాలెంజ్ వీడియోస్ కావాలా, లేదంటే గోస్ట్ ప్రాంక్ వీడియోస్ కావాలా, ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి కామెంట్లో చెప్పండి గైస్. మనకు మమ్మీ కూడా వచ్చేసింది, మన ఛాలెంజ్ వీడియోస్లో మమ్మీ కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి. సో దట్స్ ఆల్ ద వీడియో. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. షేర్ చేయండి అని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అను, షేర్ చేయండి. షేర్ కాదు సబ్స్క్రైబ్ అను, సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్. గోస్ నాకు వీళ్ళతో పెట్టుకుని నాకే పోతుంది గైస్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా గైస్. అండ్ 300 కామెంట్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఫర్ ద నెక్స్ట్ గోస్ట్ ప్రాంక్, లేకపోతే నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా మంచి హైలైట్ ప్రాంక్ వీడియో అయితే నెక్స్ట్ ఏం వీడియో చేయలేదు మీరైతే ఫాస్ట్గా కామెంట్లో చెప్పండి గైస్. సో బాయ్.